అంతర్జాతీయంగా మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో భారత విదేశాంగ విధానం మరో కీలకమైన సవాల్ను ఎదుర్కొంటోంది. ఒకవైపు దేశ ఇంధన భద్రత, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకుంటూనే మరోవైపు మిత్ర దేశాలతో వ్యూహాత్మక సంబంధాలను సమన్వయం చేసుకోవాల్సిన క్లిష్టమైన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు అంశం అమెరికాతో తీవ్రమైన వాదోపవాదాలకు దారితీసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సంచలన వ్యాఖ్యలు భారత్ బలంగా తిప్పికొట్టడం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది. ఇటీవలి డొనాల్డ్ ట్రంప్ భారత్పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తక్షణమే నిలిపివేయాలని, ఈ మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ తనకు వ్యక్తిగతంగా హామీ ఇచ్చారని ఆయన పునరుద్ఘాటించారు. గతంలో శ్వేత సౌధంలో చేసిన వ్యాఖ్యలని ఆయన మళ్లీ ప్రస్తావించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో మాస్కోపై ఆంక్షలను కఠినతరం చేసే ప్రయత్నంలో భాగంగా రష్యా ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఇంధన ఎగుమతులను దెబ్బతీయాలని అమెరికా భావిస్తోంది. ఈ క్రమంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్ వంటి దేశాలపై ఒత్తిడి పెంచుతోంది. అయితే ట్రంప్ వ్యాఖ్యలు కేవలం ఆరోపణలకే పరిమితం కాలేదు, తీవ్రమైన హెచ్చరికల రూపం దాల్చాయి. ఒకవేళ భారత్ తన మాట నిలబెట్టుకోకుండా రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొనసాగిస్తే దాని తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, భారీ సుంకాలను చెల్లించక తప్పదని ఆయన హెచ్చరించారు. ఒకవేళ భారత్ అలా చెప్పాలనుకుంటే మోదీ ట్రంప్ ఫోన్ కాల్ ను ఉద్దేశిస్తూ మాత్రం వారు భారీ స్థాయిలో టారిఫ్లు చెల్లిస్తూనే ఉంటారు, కానీ భారత్ అలా చేయబోదని నేను అనుకుంటున్నా అని ట్రంప్ వ్యాఖ్యానించడం పరిస్థితి యొక్క తీవ్రతను సూచిస్తోంది. ఇదిలా ఉంటే ట్రంప్ చేసిన వ్యాఖ్యలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ ఆరోపణలపై స్పష్టతనిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీకి డొనాల్డ్ ట్రంప్ కు మధ్య ఇటీవలి కాలంలో రష్యా చమురు కొనుగోళ్ల నిలిపివేతకు సంబంధించి ఎలాంటి సంభాషణ జరగలేదని ఆయన తేల్చి చెప్పారు. ట్రంప్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, వాస్తవ దూరమైనవని కొట్టిపారేశారు. భారత్ తన విదేశాంగ విధానంలో ఎల్లప్పుడూ దేశ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తుందని జైస్వాల్ పునరుద్ఘాటించారు. ఇంధన భద్రత దేశ ఆర్థిక వ్యవస్థకు, ప్రజల సంక్షేమానికి అత్యంత కీలకమని, ఈ విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఇంధన కొనుగోళ్ల విషయంలో దేశ ప్రజల ప్రయోజనాలను కాపాడటమే మాకు ముఖ్యమని ఆయన చేసిన వ్యాఖ్య ఈ విషయంలో భారత్ తన వైఖరిని మార్చుకోబోదనే బలమైన సంకేతాన్ని పంపింది. అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గి దేశ ప్రయోజనాలను పణంగా పెట్టబోమని భారత్ పరోక్షంగా స్పష్టం చేసింది. అయితే ఇటీవలి కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి బృందం వాషింగ్టన్లో పర్యటించి అమెరికా వాణిజ్య ప్రతినిధులతో ఫలప్రదమైన చర్చలు జరిపింది. ఈ చర్చల ఫలితంగా ఇరు దేశాల మధ్య నెలకొన్న అనేక సమస్యలు తొలగిపోయాయని, త్వరలోనే ఒక సానుకూల ఒప్పందం వెలువడే అవకాశం ఉందని అధికార వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు రష్యా చమురు విషయంలో విభేదాలు కొనసాగుతున్నప్పటికీ మరోవైపు వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ఇరు దేశాలు ప్రయత్నిస్తుండడం దౌత్యపరమైన పరిపక్వతకు నిదర్శనంగా విశ్లేషకులు భావిస్తున్నారు.